బిడ్డ ఆగే, ఓ బిడ్డ ఆగే, సిరి ఆగే. మమ్మల్ని కాదని పోతాను మా బిడ్డ. మంచిగా ఆలోచించుకో చెల్లే. కడప దాటి అడుగు బయట పెట్టావో ఇక మేము నీకు లేనట్టే. మేము చచ్చినా కూడా రావద్దు. ఇంకా దాంతో మాటలేదు కన్నా. తిట్టి చెప్పినాం, కొట్టి చెప్పినాం, ప్రేమతో కూడా చెప్పినాం. మనం ఎట్లా చెప్తేందిరా, అది మనం అర్థం అనుకున్నప్పుడు ఏందే బాబు మాట్లాడవు. ఇంకేం చెప్పాలరా? చిన్నప్పటి నుంచి మా అక్క మా చెల్లె అని కాలు కింద పట్టకుండా చూస్తున్నారు. ఇప్పుడు మన పరువు తీసి బయటకు పోతుందిరా. మంచిగా ఆలోచించుకో చెల్లే. కడప దాటి అడుగు బయట పెట్టినావో నువ్వెవలో మేమెవలమో. సిరి ఆగు బిడ్డ, ఒకసారి నేను మాట. సిరి ఒకసారి పరువు తీయకే. సిరి ఆగవే, నీ దండం పెడతా. చంపుతారా? అరే ఆవురా, వాళ్ళని చంపితే ఆ పాప మన కలుగుతుంది. మనకి అని చెప్పి అది పోయిందిగా, పోనీ. దాని గురించి ఎవ్వరు బాధపడకూరి, సరేనా? రారి, ఇక నుంచి అది మన దృష్టిలో చచ్చిపోయినట్టే. నోరా బాబు బాయ్ నడు. అండినా రమ్య? అన్నం కూర అండినా అని వదిన అడుగుతున్నావు. పొద్దుగాలే శాస్త్ర అయితే ఏమన్నా అవుతుందా? నేను మా అత్తగారింటి కనుక పని చేయను అన్న. ఆడేసుడు ఈడేసుడేనా? అందుకే ఇక్కడ సుఖపడతాను. అక్కడికి వెనక ఎత్తా. వాళ్ళు ఛాయ నీళ్ళు అడుగుతారు, కుడిది నీళ్ళు పోసే రకం. నువ్వు ఇంకా వీకన్నా ఫస్ట్ పనంతా అయిపోయినట్టే కావదినా? అయిపోయింది రమ్య. మరి మన షాప్కి వేద్దాంపా. సరే, ఇగో నీళ్ళు పెట్టుకొని స్నానం చేయి. ఏం కొంటావు రమ్య? చెప్తా. రేపు ఏంటిది? రేపా? ఏంటిది రేపు? రేపు ఏంటిదో మంచిగా గుర్తు తెచ్చుకోవాలినా. రేపు ఏంటిదబ్బా? ఇలా శుక్రవారం, రేపు శనివారం. ఏంది? ఇలా శుక్రవారం, రేపు శనివారమా? రేపు ఏంటిదో నీకు నిజంగా తెలియదా? తెలియదు రమ్య. ఏంటిది రేపు? రేపు రాఖీ పౌర్ణమి వదినా. వదినా ఏమైంది వదినా? ఏం లేదు రమ్య. రమ్య, నేను కూడా రాఖీలు తీసుకుంటా. నీకు రాఖీలు ఎందుకు వదినా? నాకు కూడా అన్నదమ్ములు ఉన్నారు కదా రమ్య. సారీ వదినా, కానీ వాళ్ళు నిన్ను మీ ఇంటికి రానిస్తారా వదినా? రానియకపోవడానికి వాళ్ళకేం హక్కు ఉంది రమ్య? వాళ్ళు నా అన్నదమ్ములు. వాళ్ళకి రాఖీ కట్టుడు నా హక్కు. నేను పోయి కట్టొద్దా? సరే వదినా, తీసుకో. రాకెట్లమ్మా రాకెట్లు, రాకెట్లమ్మా రాకెట్లు, మంచి మంచి రాకెట్లు, రాకెట్లమ్మా రాకెట్లు.
అడగను నా అత్త, అడిగితే ఏమనుకుంటాడో ఏమో. ఏమైంది? ఏం లేదు ఏం లేదు. ఎందుకంత ఆగమాగం తిరుగుతున్నావు? ఆగమాగమా? ఆగమేం లేదు. హ్యాపీ రక్షాబంధన్ రా అన్నయ్య. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. రెడీ అయినాగా దా రాఖీ కడతా. దా అన్న రాఖీ కడతా. దా వదినా దా. రెడీయా? వెళ్దామా? రెడీయా? దేనికి? మా చెల్లె నాకు రాఖీ కట్టింది, నువ్వు మీ అన్నలా కట్టవా? ఊకోవదనా? ఊకోవదనా? పోయి మీ అన్నకు మీ తమ్ముళ్ళకు రాఖీ కట్టి రాపో. పోదామా? మనం పోయినాక మా వాళ్ళు ఇంట్లోకి రానియకపోతే రానియకపోతే మన బంధాలను మనం విడగొట్టాలనుకోవట్లేదు కదా. రానియకపోతే వాళ్ళని తప్పు. అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి ఇక్కడ భయపడి ఆగిపోతే ఎట్లా? పోతేనే కదా తెలిసేది. పోదాంపా. సరే పోదాంపా. అక్కడ ఏం జరిగినా నువ్వు మాత్రం బాధపడద్దు. 26 ఏళ్ళు కన్నాలో పెట్టుకొని చూసుకున్నారు. ఎవడో చెతకపోతే వాళ్ళకి ఆ మాత్రం బాధ ఉండదా? ఏం జరిగినా నువ్వైతే ఏం మాట్లాడదు, అర్థమవుతుందా? సరే ఇట్లనే పోతావు వదినా. మంచిగా చీర కట్టుకొని తయారు కాపో. రాఖీ పండుగ బిడ్డ ముందు రాకెట్లు కట్టారు. రాకెట్లు కట్టకుండా ఇప్పుడు ఏమైంది? మీరు బాధపడాల్సింది మాకు రాకెట్ కట్టడానికి లేదని కాదు. 26 ఏళ్ళు గుండెల మీద ఎత్తుకొని పెంచిర్రు. ఇప్పుడు అదే గుండెల మీద అది అనిపోయింది. అందుకు బాధపడుర్రి. అమ్మా అక్క వచ్చిందే.
బిడ్డ ఇంట్లోకి వా. ఆగు ఎక్కడికి వస్తున్నావు అంటున్నా అది కాదు శ్రీకాంత్. ఏయ్ నువ్వు నోరు తెరకు ఇది మాకు మా చెల్లకు సంబంధించిన విషయం నువ్వు మాట్లాడితే మంచి కూడా చెప్తానా అయినా నువ్వేందే మేము వద్దు వద్దు అని చెప్పంగా కూడా నీకు నచ్చినంత వెళ్ళిపోయావు అప్పుడు గుర్తురాలే మేము ఇప్పుడు రాగి పండుగ రాగానే ఎగేసుకుంటూ ఉరికొచ్చినావు అయినా మాకు చెల్లలేదు చచ్చిపోయి సంవత్సరం అవుతుంది అవి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఆడబిడ్డ మనల్ని కావాలనుకుని వచ్చినప్పుడు మనం కాదనొద్దురా బాబు నువ్వు బాగు నీకేం తెలియదు నువ్వు సపరేకుండు అన్న చెప్పిందే కరెక్ట్ మనం చెప్పిన మాట తినకుండా మనని కాదని లేనప్పుడే మా అక్క చచ్చిపోయింది అసలు నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు ఎట్లా మాట్లాడుతున్నావు ఏంటంట రాఖీ కట్టడానికి వచ్చిన రాఖీ కట్టడానికా నీకు అన్న లేడు తమ్ముళ్ళు లేరు అర్థమైందా చక్క వెళ్ళిపో అమ్మాయి చల్లి వెళ్ళిపో నీకు దండం పెట్టి చెప్తానా వెళ్ళిపో అరే చిన్న ఎందుకన్నా మాట్లాడుతున్నావురా అప్పుడు మనల్ని కాదనిపోయింది ఇప్పుడు మనం కావాలని వచ్చింది కదా ఆగమ్మా కేసు లేదు మరణకు నా మాట రాజరంట ఈనా నేను అవసరం లేదు వెళ్ళిపో అన్న ప్లీజ్ అన్న నేనేది తప్పే నన్ను క్షమించు తింటాగానే మాట్లాడతాను ఒక మాట అయింది రాదురా నన్ను క్షమించురా నీకు ఆడినకుండా నువ్వైనా చెప్పురా ప్లీజ్ రా అరే మీరు చెప్పురా అమ్మా సిరి సిరి చెల్లె ఏం కాలేదుగా నీకు ఏమైతే మీకెందుకు సచ్చింది అనుకున్నారుగా సచ్చింది అనుకోసం అంత కంగారు ఎందుకు అయినా శ్రీకాంత్ నేను ఇవ్వడాక మాట్లాడిన మాట పెదాల మీదే తప్ప మనసులోనే కాదు శ్రీకాంత్ అయినా నాకు ఒకటి అర్థం కాదు కోపం నా మీదనే కోపం ఉంటే నా మీద చూపించండబ్బా మీ చెల్లె మీద కాదు ఆమె బాధపడితే మీరే కాదు నేను కూడా తట్టుకోలేను తెంచుకుంటే పోవడానికి పరిచయం కాదు శ్రీకాంత్ తను మీ చెల్లె మీ రక్తం మా అన్నదమ్ములకు రాఖీ కడతాన్న భార్య అడిగి తీసుకొని వచ్చిన సాయంత్రం వరకు ఇక్కడే ఉంటుంది ఇంట్లో తీసుకుపోయి రాఖీ కట్టించుకుంటారా కట్టించుకోరా అని మీ ఇష్టం నేనైతే పోతున్నా బావా